సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది. వర్షం పడితే చాలామంది లోపల తీన్మార్ డ్యాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు. ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం, ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని. ఒక్కటి మాత్రం నిజం, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నిది కూడా దిగదుడిపోయి ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి 3 గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి. ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు చూసాం, విధ్వంసంతో స్టార్ట్ అయింది, ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది, అనేక కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం. అభివృద్ధిలో శూన్యమైపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద వాళ్ళకి పట్టు లేక, కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ అదే శాంతి భద్రతల మీద భద్రత మీద శ్రద్ధ చూపించారు. కాబట్టి మన నాయకుడి మీద నా నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఇంతకుముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉపాధి అవకాశాలు, ఫ్యాక్షన్లోని చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈరోజు అదే కత్తి పట్టిన చేత్తోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి. ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఏ రోజైనా కత్తి పట్టిన మగవాడు బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు, తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాం. ఇంతకుముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు వినిపించేవి. కానీ ఈరోజు రాయలసీమ అంటే ఒక కియా, రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ, రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ, ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తా